వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం నూతన కాలువ పంచాయతీ పరిధిలో దారి తప్పిన ఏనుగుల గుంపు రైతు వెంకటరమణకు చెందిన టెంకాయ తోట, వరి పంట, బోరు, పైపులు ధ్వంసం చేసి సుమారు 5 లక్షల ఆస్తి నష్టం కలిగించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని పరిశీలించి ఏనుగులను అటవీ ప్రాంతానికి మళ్లించే చర్యలు చేపట్టారు. రైతుకు తగిన పరిహారం అందించాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరాడు. నమస్కారం సార్, మాది కేవీపల్లి మండలము, అన్నమయ్య డిస్టిక్, నూతనకాల గ్రామము, గోరకంపల్లి. ఉప్పుతోళ్ళ నాగయ్య కుమారుడు ఉప్పుతోళ్ళ వెంకటరమణ. మాకు వచ్చేసి ఈ పొలము, ఈ టెంకాయ చెట్లు ఇవంతా ఏనుగులు 20 ఏనుగుల దాకా గుంపు వచ్చింది. నైటే ఈ పొలము, టెంకాయ చెట్లు అంతా నాశనం చేసేసినాయి. మొత్తం దగ్గర 5 లక్షలు 6 లక్షలు నష్టమైంది. దయవుంచి మా ముందు దయవుంచి మా పేద రైతులకి మీరే సాయం చేయాలని కోరుతున్నాం. టెంకాయ చెట్లు, మడి, టింకర్ పైపులు, బోర్లు, వైర్లు అంతా ధ్వంసం చేసినాయి. ఒకటి కాదు సార్, దగ్గర 20 దాకా వచ్చినాయి ఏనుగులు. మొత్తం పంట నష్టం చేసినాయి. దయవుంచి గవర్నమెంట్ మాకు ఈ పేదవాళ్ళకి చూసి, రైతులు చూసి కొద్దిగా సాయం సాయం చేయాలని కోరుకుంటున్నాము. చాలా నష్టమైంది. 5-6 లక్షల పైన అయింది. నష్టం చాలా అయింది సార్. టెంకాయ చెట్లు, మడి, బోరు, పైపులు అన్నీ ధ్వంసం చేసినాయి సార్. పరెన్ చెట్లు, మామిడి చెట్లు అన్నీ ధ్వంసం చేసినాయి. మీరే దయవుంచి మా ముందు దయవుంచి సాయం